త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. నిన్నటి రోజు చాలా శుభదినం. ప్రత్యేకంగా భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడేటటువంటి ఘనత నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీలో సమగ్ర కులగణన ఎస్సీ వర్గీకరణ పైన తీర్మానాలను ఆమోదించుకోవడం ప్రక్రియలో భాగంగా మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి విషయాలు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క డిమాండ్ ఈ రోజుది కాదు. ఇది కొన్ని దశాబ్దాలుగా అణిచివేతకు గురై అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వాలు అనేక కమిషన్లు నియమించి వారి యొక్క నివేదిక సమర్పించినప్పటికీ ఆచరణలో రానటువంటి దుస్థితి నుంచి ఈరోజు జస్టిస్ కొతారి కమిషన్ నివేదిక మేరకు వాళ్ళు సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా ఏ రకంగా అయితే ఎలక్షన్ క్యాంపెయిన్లో శ్రీ రేవంత్ రెడ్డి గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు నిండు సభలో వారికి అవకాశం కల్పించిన ఎడల తప్పకుండా కూడా సమగ్ర కుల గణన నిర్వహిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని సాకారం చేసే క్రమంలో నిన్న తీసుకున్నటువంటి తీర్మానం పట్ల యావత్ తెలంగాణ హర్షిస్తూ ఉంది. యావత్ దేశానికి తెలంగాణ ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది. ప్రత్యేకించి ఈరోజు చెప్పినటువంటి విషయాలు కండ్లకు గట్టినట్టు ఎవరైతే వివక్ష గురైనరో, ఎవరైతే దశాబ్దాలుగా మరి పీడించబడతా ఉన్నారో వారి గొంతు వినిపించలేక వారి యొక్క మనోభావాలు వారి మనసులో పెట్టుకొని సతమతమై మరి నిరాశ నిస్పృహ మధ్య ఉంటున్నటువంటి వాతావరణం నుంచి ఈరోజు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కులంలో ఉన్నందుకు గర్విస్తూ ఉన్నాం. దానికి కారణం మనకు అందుతున్నటువంటి గుర్తింపు. ఈ గుర్తింపు ద్వారా ప్రస్తుత తరమే కానీ భవిష్యత్ తరాలకు కూడా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అది విద్యాపరంగా కానీ, ఉపాధి పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, అదే మాదిరిగా సోషల్ స్టేటస్లో కానీ అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషికి అనుకూలమైనటువంటి వాతావరణం, ప్రశాంతతో కూడినటువంటి వాతావరణం, స్వేచ్ఛతో కూడినటువంటి వాతావరణం, ప్రోగ్రెస్తో కూడినటువంటి వాతావరణం ఉంటుందో మనిషి యొక్క ఆయుష్ కానీ, మనిషి యొక్క నాణ్యమైనటువంటి జీవితం కానీ, ఈ వారున్నటువంటి కుటుంబంలో కానీ, వారితోటి మరి సమాజంలో కానీ గౌరవాన్ని, అభివృద్ధిని సాధించేటటువంటి ఆస్కారంతో మరి తద్వారా రాష్ట్రానికి, దేశానికి కూడా ఉపకరిస్తుంది. కాబట్టి అలాంటి వాతావరణానికి మన ముఖ్యమంత్రి వర్యుల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. మీ అందరికి తెలుసు, మనందరికి తెలుసు, యావత్ రాష్ట్రానికి తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. మన దగ్గర నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం. ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఎప్పుడు కూడా మరి అగ్రవర్ణాల వారు ఆధిపత్యంతో అధికారంలోకి వచ్చి మరి దశాబ్దాల తరబడి ఇక్కడ రాష్ట్రంలో కానీ, అక్కడ దేశంలో కానీ అగ్రవర్ణాలు నాయకత్వం వహించినప్పుడు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి పూర్తి నిండు మనసుతోటి ఎప్పుడు కూడా మరి సమర్పించినటువంటి దాఖలాలు లేరు. ఒక రెడ్డి అగ్ర కులానికి చెందినటువంటి వ్యక్తి మరి నవ సమాజ నిర్మాణం, అందరినీ కూడా సమాన గౌరవంతో అన్ని రంగాల్లో సమానంగా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు నడుం బిగించాలి. దానికి ఎంత వరకైనా సరే సిద్ధం. చాలా సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతికూలమైనటువంటి మరి వాతావరణం వస్తుంది. కానీ దానికి భిన్నంగా నిన్న రాష్ట్ర కేబినెట్
ఎంతోమంది అగ్రవర్ణ నాయకులు ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, అదే మాదిరిగా ఇంకెంతోమంది అగ్రవర్ణాల నాయకులు మన క్యాబినెట్లో ఎస్సీలకు సంబంధించి బీసీలకు సంబంధించి నాయకులు ఉన్నారు. మరి వారందరినీ సమన్వయపరుచుకొని క్యాబినెట్లో బిల్లు ఆమోదం కావాలి. అది యాక్ట్ కావాలంటే అది సాహసోపేతమైనటువంటి చర్య, నిర్ణయం. కానీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏ ఒక్క వాగ్దానం అయితే మరి ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ సందర్భంగా ప్రజల మధ్యలో మరి మాట ఇవ్వడం జరిగిందో దానికి కట్టుబడి ఉండే విధంగా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు ప్రత్యేకంగా వారి యొక్క కళ ఏదైతే ఉండేనో జిత్తా భాగీదారి ఉత్తా ఇస్సేదారి అంటే ఈ యొక్క జనాభాలో ఎవరి ఎంత భాగం ఉందో ఆ భాగానికి అనుగుణంగా వారికి అన్ని రంగాలలో గౌరవం దక్కాలి, గుర్తింపు ఉండాలి, ఎదుగుదల ఉండాలి, సంక్షేమం ఉండాలి, అంత శ్రేయస్కరంగా ఉండాలని చెప్పేసి వారు ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో దానికి అనుగుణంగా యావత్ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు ముందుకొచ్చి ఈ యొక్క గత సంవత్సరంన్నర నుంచి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల ద్వారా చేసినటువంటి వాగ్దానాలను సాకారం చేసే క్రమంలో అనేక పథకాలకు మరి సార్థకత చేసుకున్న సందర్భంలో మరి ఒక నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ దేశానికే ఇది ఒక ఆదర్శంగా నిలుస్తూ దీని తెలంగాణ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ముందుకొచ్చేటటువంటి వాతావరణానికి దోహదపడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కేంద్రంలో కేవలం ఈ కులగణన పైన దశాబ్దాల తరబడి దీన్ని నాంచి మరి ఎలక్షన్లో గెలిచి మండల్ కమిషన్ అని మరి అదొకటి ఏర్పాటు చేసి ఆ మండల్ కమిషన్ సిఫారసును అమలు చేయక ప్రభుత్వాలు పడిపోయినాయి. మరి మనమందరం కూడా చూసినాం. కాబట్టి ఒక మంచి భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మనము కూడా బీసీలం కానీ ఎస్సీలం కానీ ఎస్టీలం కానీ ఒక అర్హులైనటువంటి వ్యక్తి, సమాజానికి శ్రేయస్కరం చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే, అది ఏ కులానికైనా సరే, మనము కూడా కుల మతాలకు అతీతంగా ఎవరైతే సమర్థవంతంగా ఉంటాడో ఆ సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి బాధ్యత, ధర్మం మన పట్ల ఉంది. కాబట్టి మనకెవరైతే న్యాయం చేసి ఎవరైతే ధర్మంగా నిలుస్తూ మనకు మన భవిష్యత్ తరాలకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు చూపిస్తున్నటువంటి నాయకులను మనం నిలబెట్టవలసి బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఘట్టం ఉందో దీన్ని మన స్థాయిలో, దీని క్షేత్రస్థాయిలో దీన్ని నిర్వహించుకుందామని చెప్పి వారు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో పేరున ఎంతో దూరంకెళ్ళి ట్రాఫిక్ సమస్యను అధిగమించి ఎండకు నిలబడుతూ కూడా, ఎందుకంటే రేవంత్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయం సమస్త తెలంగాణ ప్రజానీకానికి సంబంధించి దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, కులమత ప్రాంతాలకు అతీతంగా విచ్చేసి దీనికి నిండుతనం తీసుకొచ్చి భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున నేను ఈ సందర్భంగా మీకు అదే మాదిరిగా మా రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వానికి పేరున మీ అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.